తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించింది కదా. సో ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు కూడా స్టడీ సర్కిల్ రూపకంగా ముందుకొచ్చింది. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటుగా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ సెకండ్ బ్యాచ్ను స్టార్ట్ చేసింది. ఫ్రీ కోచింగ్ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు అప్లికేషన్ చేసే విధానాన్ని కూడా, అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ చివరి దాకా ఈ వీడియోలో వివరిస్తాను. మీ మొబైల్లోనే సింపుల్గా 5 మినిట్స్లో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీరు ఇంటి దగ్గర ఉండి 5 నిమిషాలలో అప్లికేషన్ చేసుకొని ఫ్రీ కోచింగ్తో పాటు ఫ్రీ మెటీరియల్ కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. నా పేరు కాపిల్ల నరేష్, మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వస్తే, గూగుల్లో tsstudycircle.co.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే టీఎస్ స్టడీ సర్కిల్ అని వెతికినా కూడా మీకు టాప్లోనే వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. టీఎస్ స్టడీ సర్కిల్ వెబ్సైట్లోకి రాగానే ఇక్కడ కింద చూడొచ్చు, స్క్రోల్ అవుతూ ఉంటాయి చూడండి, అటు ఇటుగా స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఇది నోటిఫికేషన్, రెండోదేమో డీటెయిల్డ్ నోటిఫికేషన్, మూడో లింక్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్. డీటెయిల్డ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇందులో డీటెయిల్డ్ అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది 23వ తారీఖు, అంటే నిన్న వచ్చింది, 23/2/2024 నిన్ననే వచ్చింది ఇది. సో టీఎస్ఎస్సి స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి సెకండ్ బ్యాచ్, ఫ్రీ కోచింగ్కి సంబంధించినటువంటి సెకండ్ బ్యాచ్ 5 నెలలు ఉంటుందట ఇది. సో 5 మంత్స్ ఫౌండేషన్ కోర్స్ అట. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి, ఇట్లా ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా ఇందులో ఇచ్చినటువంటి వాళ్ళ దాంట్లో. సో మీరు ఈ 12 స్టడీ సర్కిళ్లలో ఫ్రీ కోచింగ్ తీసుకునేందుకు అప్లై చేసుకోవచ్చు. ఈ 12 స్టడీ సర్కిల్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే, ఆదిలాబాద్లో 1, నిజామాబాద్ 2, సిద్దిపేట 3, కరీంనగర్ 4, జగిత్యాల 5, రాజన్న సిరిసిల్ల 6, వరంగల్ 7, ఖమ్మం 8, నల్గొండ 9, సూర్యాపేట 10, మహబూబ్ నగర్ 11 అండ్ రంగారెడ్డి జిల్లా 12. సో ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మరి ఎస్సీ స్టడీ సర్కిల్ అంటే ఎస్సీల అర్హులా అంటే కాదండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ అందరూ కలిపి 100 సీట్లు అయితే ఉంటాయండి. సో ఈ 100 సీట్లలో రిజర్వేషన్ల వారీగా నింపడం అయితే జరుగుతుంది. సో ప్రతి జిల్లాలో 100 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది, 100 సీట్లు అయితే ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క సీటు రిజర్వ్డ్ అన్నమాట. అంటే ఎస్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత అనేది పర్సంటేజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే ఎగ్జామ్ పెడతారట. దీనికోసం మనము 23/2/2024 నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఇవన్నింటికి డిగ్రీ తోటి ముడిపడి ఉంటుంది కాబట్టి. సో వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు అని అంటే 6వ తారీఖు 3వ నెల, మార్చి 6వ తారీఖు వరకు లాస్ట్ డేటు. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అప్లికేషన్ ఎట్లా చేయాలనేది కూడా చెప్తా. ముందుగా దీనికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఎగ్జామ్ అనేది ఎట్లుంటుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ స్టడీస్లో 70 మార్కులు ఉంటాయట, జనరల్ ఎబిలిటీలో 30 మార్కులు ఉంటాయి. మొత్తం 100 మార్కుల ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో ఇందులో ఇచ్చిన దాంట్లో నుంచి మనకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ స్టడీసు, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చిండు. ఈ పీడిఎఫ్ను కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. గ్రూప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇంత డీటెయిల్గా ఏం అవసరం లేదు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోవచ్చు. 100 మార్కులకు వచ్చినటువంటి దాన్ని బట్టి మీకు సీట్లు అనేవి కేటాయిస్తారు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 10వ తారీఖు రోజు ఉంటుందండి. మార్చి 10వ తారీఖు రోజు పొద్దుగాల 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, పొద్దున 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి జిల్లాలలో ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది 10వ తారీఖు రోజు. ఇక కోచింగ్కి సంబంధించినటువంటి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 18 మార్చి నుంచి కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 17th ఆగస్టు వరకు కూడా కోచింగ్ అనేది ఉంటుంది. మొత్తం 12 జిల్లాలలో ఉండేటువంటి కోచింగ్. ఇక్కడ ఏ జిల్లా వారు మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి, అన్ని జిల్లాలలో లేవు కదా అనే డౌట్ వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నిజామాబాద్ స్టడీ సర్కిల్ కోసం నిజామాబాద్, కామారెడ్డి వాళ్ళు, సిద్దిపేట స్టడీ సర్కిల్ కోసం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి వాళ్ళు అండ్ కరీంనగర్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా దానికోసం అప్లై చేసుకోవాలి. జగిత్యాల వాళ్ళకు జగిత్యాల ఉంది, రాజన్న సిరిసిల్లకు రాజన్న సిరిసిల్ల అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక హన్మకొండ, వరంగల్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లా అభ్యర్థులు అయితే హన్మకొండ అండ్ వరంగల్ దానికోసం అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే వరంగల్ది హన్మకొండలో ఉంటుంది అనమాట. వరంగల్ ఎటు హన్మకొండలో ఉంటుంది. సో ఈ స్టడీ సర్కిల్కు ఈ అన్ని జిల్లాలు అర్హులు అనమాట. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంకు అప్లై చేసుకోవాలి. నల్గొండ, యాదాద్రి
భువనగిరికి నల్గొండ అప్లై చేసుకోవాలి. సూర్యాపేట వాళ్ళకు సూర్యాపేటనే, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ, వనపర్తి, నారాయణపేట ఈ 5 జిల్లాల వాళ్ళకు మహబూబ్ నగర్లో ఉన్నది స్టడీ సర్కిల్. ఇక రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ ఈ 4 జిల్లాల వాళ్ళకు రంగారెడ్డిలో ఉన్నది. సో ఈ విధంగా 12 స్టడీ సర్కిల్లకు ఈ జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు క్లారిటీగా వచ్చేస్తాయి. ఇక రిజర్వేషన్ చూసినట్లయితే 100 సీట్లు అన్నాం కదా, 100 సీట్లలో ఎస్సీలకు 75, ఎస్టీలకు 10, బీసీలకు 15 ఉంటాయి. సో ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే 33.33% ఉమెన్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక 5% వచ్చేసి పీడబ్ల్యూడీ ఫిజికల్ ఎవరైతే ఛాలెంజ్డ్ అయితే ఉంటారో వాళ్ళ కోసం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ 4 ఇయర్స్ కోర్స్ ఏదైనా బీటెక్ లాంటిది కానీ బీఫార్మసీ లాంటిది కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఫ్యామిలీ మొత్తం కలుపుకొని ఫ్యామిలీ షుడ్ నాట్ మోర్ దెన్ 3 lakhs, 3 lakhs కంటే తక్కువగా ఉండాలి యాన్యువల్ ఇన్కమ్. సో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరమే. ఇక్కడ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరమే, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనము. సో ఇది అండ్ ఈ సర్టిఫికేట్ అనేది కూడా చూడండి 1 ఫిబ్రవరి నుంచి 31 జనవరి 2024. సో ఈ మధ్యలో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ను తీసుకుంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే. సో ఫిబ్రవరి 2023 నుంచి జనవరి 2024 మధ్యలో తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయి ఉండాలి. సో ఇది అండ్ క్యాండిడేట్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ పర్సూయింగ్ ఎనీ అదర్ అకాడమిక్ కోర్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2022-2023 ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చిండు. అంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ లేదు, నిరుద్యోగులకు మాత్రమే. ఇక క్యాండిడేట్ షుడ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద నామ్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఆర్గనైజేషన్స్ లైక్ టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్ సర్వీస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి. సో ఇవన్నిటికి సంబంధించినటువంటి వీళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్తారు. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో ఉండాలి. ఎవరన్నా ఎస్ఎస్సి మెమో లేకుండా అంటే ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేసి వస్తారు కదా, అలాంటి వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చింది ఖచ్చితంగా ఉండాలి. అండ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఫిబ్రవరి 1 నుంచి జనవరి 31, 2024, 23 ఫిబ్రవరి నుంచి 24 జనవరి మధ్యలో తీసుకున్నటువంటి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ ఇన్కమ్ 3 లక్షలకు మించి ఉండొద్దు. సో 3 లక్షలకు మించి ఉండొద్దు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవిజనల్. సో కాపీ అన్నాడు అంటే జిరాక్స్, ఏదైనా డిగ్రీ సర్టిఫికేట్ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదో ఒకటి, మీ ఫోటో ఉండాలి. డిజేబిలిటీ పర్సన్ ఎవరైనా ఉంటే డిజేబుల్డ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ పెట్టుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానం కోసం వెబ్సైట్లోకి వెళ్తే, సో ఇది వెబ్సైటు, ఇందులో ఫ్రీ కోచింగ్ 5 months ఫౌండేషన్ కోర్స్ ఫర్ స్టేట్ సర్వీసెస్ అప్లై ఆన్లైన్ ఉంది కదా. సో ఇక్కడ బ్యాచ్ 2 అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జస్ట్ సింగిల్ పేజ్ అండి, సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నటువంటివన్నీ కూడా మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అయితే నింపాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్లో మీరు చూడండి క్లియర్గా ఫస్ట్ ఆధార్ కార్డు అడుగుతాడండి. సో ఇక్కడ మీ ఆధార్ కార్డు అయితే నింపాల్సి ఉంటుంది. తర్వాత ఫుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సర్నేమ్ అని అడుగుతాడు. అంటే అప్లికెంట్ నేమ్ నింపాలి, అప్లికెంట్ సర్నేమ్ నింపాలి అంటే ఇంటి పేరు. ఒక్కొక్కరికి అప్లికెంట్ నేమ్ దగ్గర డైరెక్ట్ నేమ్ ఉంటుంది, సర్నేమ్ దగ్గర కొందరికేమో ఇనిషియల్ ఉంటుంది ఒకటే, కొందరికేమో పూర్తిగా ఉంటుంది. ఎట్లుంటే అట్లా నింపండి. ఇక జెండర్ విషయానికి వస్తే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఇక్కడ క్యాలెండర్ పైన క్లిక్ చేస్తే మనకు క్యాలెండర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ డేట్ ఆఫ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్లు మైనస్లు ఉంటాయి, పైన మైనస్ ఉంటుంది, కింద ప్లస్ ఉంటుంది. ప్లస్ క్లిక్ చేసిన కొద్దీ ప్లస్ వస్తుంది. ఇట్లా సంవత్సరం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మంత్ దగ్గర క్లిక్ చేయగానే జనవరి నుంచి డిసెంబర్ వరకు మంత్ వస్తుంది. సో ఈ మంత్లో ఏ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ డైరెక్ట్ మీ ఫాదర్ నేమ్ అడుగుతాడు. సో మీ ఫాదర్ నేమ్, మీ ఫాదర్ సర్ నేమ్ రాయాలి. మీ మదర్ నేమ్, మీ మదర్ సర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేటివ్ డిస్టిక్ ఎక్కడ అంటే 33 జిల్లాలలో మీ జిల్లా ఏది అని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాది రాజన్న సిరిసిల్ల అని సెలెక్ట్ చేస్తే రాజన్న సిరిసిల్లకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అనేది బై డిఫాల్ట్గా అదే చూపిస్తుంది. అదే నేను ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి అని పెట్టిన అనుకో, సో అది వరంగల్కు చూపిస్తుంది. ఇక్కడ జిల్లాలు మార్చుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం అని పెట్టిన అనుకో, వాళ్ళు ఖమ్మంలో అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కామారెడ్డి పెట్టినాం అనుకో, వీళ్ళు నాకు తెలిసి నిజామాబాద్లో. సో ఇట్లా ఏదైతే స్టడీ సర్కిల్ అందుబాటులో ఉంటుందో అదొకటి మాత్రమే చూపిస్తున్నది. నాకు ఇది దగ్గర ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటాను, నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటా అంటే కుదరది. మహబూబ్ నగర్ అని పెడితే మహబూబ్ నగర్ దగ్గర ఉన్నటువంటి మహబూబ్ నగర్ చూపిస్తుంది. ఇక ములుగాని పెట్టినాం అనుకోండి, వాళ్ళకు వరంగల్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ మీ ఫిజికల్ ఛాలెంజ్ ఎస్ అని ఉంటే ఎస్, నో అని ఉంటే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని ఉంటే ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతుంది, మీ పర్సెంటేజ్ రాయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ మీ క్యాస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్సీయా, ఎస్టీయా, బీసీ అని చెప్పేసి. ఎస్సీ అయితే ఎస్సీ యొక్క సబ్ క్యాస్ట్లో అడుగుతుంది మళ్ళీ ఇక్కడ పక్కనే. లేదు ఎస్టీ అని పెడితే ఎస్టీ యొక్క సబ్ క్యాస్ట్లో అడుగుతుంది. సో బంజారా ఈ విధంగా, బేంతో, బీనే, బోడో ఈ విధంగా. అండ్ బీసీఏ అనుకున్నాం అనుకోండి, బీసీఏకి సంబంధించినటువంటి ఇక్కడ అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది మీ కోడ్ బీసీఏ, ఇక్కడ బోయా సీరియల్ నెంబర్ 24 అని చెప్పేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది. సో మీరు ఏదైతే అది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో బీసీఈలో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఏం లేవు, డైరెక్ట్ బీసీఈ అనే ఉన్నది. అండ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ వేయాలి ఇక్కడ. నెక్స్ట్ సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కాబట్టి ఇన్కమ్ వేయాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మ్యాండేటరీయే. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. బీఏనా, బీకామా, బీఎస్సీయా, బీఎల్ఐసీయా, ఎల్ఎల్బి, ఇక బీఆర్ఏసీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకమ్ ఇలా లేకపోతే అదర్ పెట్టుర్రి. సో ఇక్కడ బీటెక్ వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇక్కడ నాకు తెలిసి బీటెక్ కనబడతలేదు. సో బీటెక్ వాళ్ళు చాలామంది అడుగుతారు మాకు లేదా అని చెప్పేసి. అదర్స్ పెట్టి బీటెక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి, అదర్స్ పెట్టి ఇక్కడ బీటెక్ అని రాయాలి. సో రాసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ 16వ చూసినట్లయితే అకాడమిక్ డీటెయిల్స్, మీ 10th క్లాస్ డీటెయిల్స్ రాయాలి. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, మ్యాక్సిమం మార్కులు అంటే 10thలో మొత్తం మార్కులు ఎన్ని, అందులో మీకు ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ అప్డేట్ మార్కులు వేయాలి. ఆ గ్రేడు, ఆ పర్సెంటేజ్ అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడ అకాడమిక్ ఇయర్ రాయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, మీ స్కూల్ పేరు అండ్ ఆ స్కూల్ యొక్క విలేజు, బోర్డు. ఇక్కడ ఎస్ఎస్సి దగ్గర బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి అని ఉంటుంది, 10th క్లాస్ బోర్డుకు సంబంధించి మెమో పైననే ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్ హాల్ టికెట్, మార్కులు, మీకు ఎన్ని వచ్చినాయి, ఆ గ్రేడ్ ఎంత, ఆ పర్సెంటేజు అండ్ మీ అకాడమిక్ ఇయర్, మీ ఇంటర్మీడియట్ కాలేజు, ఆ కాలేజ్ ఎక్కడ ఉన్నదో అది, అండ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అని ఉంటుంది దాదాపుగా. అండ్ మీ డిగ్రీకి సంబంధించి డీటెయిల్స్ వేయాలి. డిగ్రీకి యూనివర్సిటీ ఉంటుంది ఇక్కడ, ఇవన్నిటికి బోర్డులు ఉంటాయి, ఇక్కడ యూనివర్సిటీ ఉంటుంది. సో అట్లా రాయండి. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా యూనివర్సిటీ ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ వేయండి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది మ్యాండేటరీ కాదు చూడండి. సో 10th క్లాస్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నాడు. అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అనేది కూడా ఆప్షనే. ఇక్కడ స్టార్ మార్కులు లేదు చూడండి. డిగ్రీ అనేది ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడు. అంటే నెక్స్ట్ 17 దానికి వచ్చేస్తే మీకు పెళ్ళయిందని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, అన్మ్యారీడ్, మ్యారీడ్, వీడో, డైవర్స్డ్. సో 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు మ్యారీడ్ అని చెప్పేసి, పెళ్ళి కాని వాళ్ళు అన్మ్యారీడ్ అని చెప్పేసి, పెళ్ళై భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే వీడో అని చెప్పేసి, లీగల్గా విడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు డైవర్స్లు అని చెప్పేసి ఇక్కడ తెలియజేయాల్సి ఉంటుంది. అండ్ డిస్టిక్ విషయానికి వస్తే మీ పర్మనెంట్ అడ్రస్ నింపాలి. సో పర్మనెంట్ జిల్లా ఏది, పర్మనెంట్ మండలం ఏది. సో మీరు జిల్లాని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోగానే ఖమ్మం సెలెక్ట్ చేసుకుంటే ఖమ్మంకి సంబంధించినటువంటి మండలాలు వస్తాయి, ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామాలు వస్తాయి. సో ఇక్కడ స్ట్రీట్ నేము, హౌస్ నెంబరు, సో మీ పిన్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ నింపమంటాడు. సో ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ మ్యాండేటరీ అయితే కాదు. అయితే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటే అయినాయి అనుకోండి, ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పైన ఉన్నది కిందికి వచ్చేస్తుంది. సో అదిగా మళ్ళీ సపరేట్గా కాలం నింపాల్సిన అవసరం లేదు. అది వేరు, ఇది వేరు, పర్మనెంట్ వేరు, మాది పర్మనెంట్ వేరే విలేజ్, నేను ఇక్కడ ఇంకా విలేజ్లు ఉంటున్నా అంటే రెండు నింపండి ఇక్కడ. అండ్ 20 చూడండి, ఇంతకుముందు మీరు ఏమైనా స్టడీ సర్కిళ్ళలో, టీఎస్ స్టడీ సర్కిళ్ళలో ఎస్టీ కానీ, బీసీ కానీ, హైదరాబాద్లో కానీ, ఇంకా వేరే ఎక్కడైనా కానీ, జిల్లా కేంద్రాలలో కానీ ఏమైనా మీరు కోచింగ్స్ తీసుకున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. ఏ స్టడీ సర్కిల్లో, ఎస్సీదా, ఎస్టీదా, బీసీదా, ఏ కోర్సు తీసుకున్నారు, అండ్ స్టడీ సర్కిల్ యొక్క జిల్లా ఏది, అండ్ ఏ ఇయర్. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నో అయితే నో అని నింపండి. ఇక్కడ నెక్స్ట్ మీ ఆధార్ కార్డు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ స్కాన్ చేయాలి. సో ఇది జేపీజీ ఫార్మాట్లో, అంటే జేపీజీ ఫార్మాట్ అంటే వేరే ఏదో అనుకోకూరి, ఫోన్ తోటి ఫోటో తీస్తే వచ్చేటువంటి ఫార్మాటే .jpg అనేది. సో ఏ ఫోన్ తోటి క్లియర్గా ఫోటో తీసినా కూడా సరిపోతుంది. అందులో 100 KB ఉండాలి చూడండి. మన ఫోటోలు తీస్తే 3 MB, 4 MB, 5 MB, కొన్ని మంచి ఫోటోలు అయితే 12 MB వరకు వస్తాయి. కానీ ఇక్కడ 100 KBలనే క్రాప్ చేయండి. సో దాన్ని క్రాప్ చేసేటప్పటికి మీరు పెద్ద అందరు ఎడిటర్, నాకు తెలిసి ఫోటోలు మస్తు మంది ఎడిట్ చేస్తారు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనుకోరి. ఇక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి SSC మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద MRO అంటాడు. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. సో దీంతోపాటు ఫోటోగ్రాఫ్ ఆఫ్ అప్లికెంట్, అంటే మీ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, మీ సిగ్నేచర్, మీరు జాబ్ల కోసం సిగ్నేచర్ పెట్టి అప్లోడ్ చేస్తారు కదా అట్లా. ఇక ఇన్ కేసు ఏదైనా డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాలి. ఇది మ్యాండేటరీ కాదు చూడండి, ఇది అందరికీ ఉండదు కాబట్టి మ్యాండేటరీ కాదు, మిగతా అన్ని మ్యాండేటరీ. అండ్ డేటు,
ఇక్కడ ఆటోమేటిక్గా డేట్ వస్తుంది, ఈరోజు 24 కాబట్టి. సో ఇదంతా అయిపోయిన తర్వాత టిక్ మార్క్ కొట్టాలి. సో ఇక్కడ టిక్ మార్క్ కొట్టగానే మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ వస్తుంది. సో దానిపైన సబ్మిట్ చేయాలి. ఎందుకంటే నేను సగం నింపినా కాబట్టి నాకు సబ్మిట్ చూపిస్తలేదు. సో మీకు తొందరగా చెప్పాలనే ఉద్దేశం కొద్ది సగం నింపుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన. ఇవన్నీ నింపిన తర్వాత కింద సబ్మిట్ బటన్ తెలుగు వస్తుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటువంటి విధానం. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా, యూజ్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు స్టడీ సర్కిల్లో అప్లై చేసుకోండి, సీట్ పొందండి. ఉచిత మెటీరియల్తో పాటు ఉచిత కోచింగ్ కూడా అందజేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.